హాయ్ అండి. నమస్తే. రాలిన రేకులు 4వ భాగం. అన్నపూర్ణకు ఈసారి నిరాశే కలిగింది. రెండవసారి కొడుకే పుట్టాడు. అతని జీవితం అప్పుడప్పుడే ఓ దారిన పడబోతుంది. వృద్ధ తల్లిదండ్రులు కూడా సంతోషించారు. సీతమ్మ ఒకటే పోరసాగింది. పసివాణ్ణి తీసుకుని కనకదుర్గ గుడికి వెళ్ళిరమ్మని. కాదనలేక తమ ఇరువురు కుమారుల్ని తీసుకుని బెజవాడకు బయలుదేరారు. బెజవాడ స్టేషన్ అంతా గల్లంతుగా ఉంది. ఎవరో సత్యాగ్రహం చేశారట. లాఠీచార్జ్ జరుగుతుంది. నానా గల్లంతుగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆలయం చేరుకోవడం చాలా కష్టం పూర్ణ. అతను అంటూ ఉండగానే ఓ తెలిసినతను కనిపించాడు. మూర్తి, నీ గురించి చాలా పుకార్లున్నాయి. స్వచ్ఛంద సేవాదళాన్ని తయారు చేస్తున్నవట. నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. నువ్వు ఏదైనా సురక్షితమైన స్థలం చేరుకోవాలి. త్వరగా. ఎటు వెళ్తారు? రానియ్యి. నేను దోషిని కానప్పుడు దేనికి భయం? నా మాట విను. వారు అవన్నీ ఆలోచించే స్థితిలో లేరు. పిల్లల కోసమైనా నువ్వు వెళ్ళిపో. ప్రసాదరావు ఇక్కడే ఉన్నాడు. అతను ఎగదోయటంలో ఘనుడు అన్నట్లు దగ్గరేగా. మీ అత్తగారి ఊరు వెళ్ళండి. నేను బండి మాట్లాడతాను. నిమిషాల మీద రైలు పట్టాలు దాటించి బండిలో కూర్చుండబెట్టాడు. బండి సాగింది. అన్నపూర్ణ హృదయం దడదళ్లాడింది. 5 సంవత్సరాల తరువాత విధి లేక పుట్టిన ఊరుకు వెళుతుంది. తండ్రి మరచి ఆదరిస్తాడా? అసలు కంటే వడ్డీ ప్రీతి అంటారు. పిల్లల్ని చూసైనా ఆదరిస్తాడా? తప్పక ఆదరించాలి. ఉత్తముల కోపం క్షణభంగురం అంటారు. ఏవేవో ఊహలు, ఏవేవో కోర్కెలు మనసు నిండా అలుముకున్నాయి. అన్నపూర్ణ, నా తల్లి. తండ్రి ఆప్యాయంగా ఎదురొస్తాడు. ఆప్యాయంగా పిల్లల్ని ముద్దు పెట్టుకుంటాడు. మూర్తి ఆలోచనలు మరోవైపు సాగుతున్నాయి. ఎవరైనా దారిలో అడ్డగిస్తే భగవంతుడి ఉనికినే శంకించాల్సి వస్తుందా? అందరి ప్రాణాలు ఒకేసారి పోయినా పర్వాలేదు. స్త్రీలను అవమానం చేయడంలో బ్రిటిష్ వారు వెనుదీయడం లేదు. అలా జరిగితే జరగకూడదు. అలాంటి అవకాశం వస్తే అతని నుదురంతా చెమట పట్టింది. ఏమండి? పిలిచావా పూర్ణ? సరాసరి ఎక్కడికి వెళ్దాం? ఆంజనేయులు గారింటికే. వద్దండి. నాన్నగారిని అవమానం చేసినట్లవదా? ఆయన మనల్ని గౌరవించింది ఎప్పుడట? కలతలు కలకాలము ఉండవు. ఈ పాటికి అన్నీ మర్చిపోయారనుకుంటాను. తన మాట వినలేదని కోపం తప్పితే ఆయనకి కోపమా? సరే, నీ ఇష్ట ప్రకారమే వెళ్దాం. మీరు ఎంత మంచివారండి అని మనసులోనే అనుకుంది. మధు రఘులని హృదయానికి హత్తుకుంది. రత్నాల వంటి మనవల్ని చూసి రఘురామయ్య తప్పక సంతోషిస్తాడు. బండి ఊరు చేరుతుంటే ఆరాటం తగ్గి కుదుటపడ్డాడు మూర్తి. పూర్ణ హృదయం దడదళ్లాడసాగింది. మామూలుగా ఉండడానికి ఎంతో కూడదీసుకుంది. ఎక్కడాపమంటారు? ఇంటి గుర్తులు చెప్పాడు. బండి వెళ్ళి ఇంటి ముందాగింది. అలికిడి విని రఘురామయ్య బయటకొచ్చాడు. అతని భ్రుకుటి ముడిపడింది. కూతుర్ని గుర్తించడానికి 1 నిమిషం పట్టింది. కొంచెం ఒళ్ళొచ్చింది. వయసుతో పాటు హుందాగా తయారైంది. రఘుని ఎత్తుకుని మధుని చేత్తో పట్టుకుని 2 అడుగులు ఇంటివైపు వేసింది. మూర్తి బండివాడికి డబ్బులిస్తున్నాడు. తండ్రిని చూసి ఆనందంగా నవ్వింది. ఆగో. నాన్న. నాన్న? ఎవరు నీకు నాన్న? ఏనాడైతే నా మాట కాదని వెళ్ళిపోయావో ఆనాడే మీ నాన్న చనిపోయాడు. ఈ ఇంటి తలుపులు నీకోసం శాశ్వతంగా మూసివేయబడ్డాయి. రఘురామయ్య కంఠం కంచులా మోగింది. ఆ రోజు నాన్నకి తలవంపులు అవమానమని ఆలోచించావా? కుంటివాణ్ణిస్తామని అన్నారా? నువ్వన్నీ మర్చిపోయినా మేం మర్చిపోలేదు. శారదమ్మ కలగజేసుకుంది. మీ తగాదాల వివరాలు తరువాత అయ్యగారు. వారు పెద్ద గండం తప్పించుకుని వచ్చారు. పసిపిల్లలతో ఈవేళప్పుడు ఎక్కడికి వెళ్తారు? బండివాడు చెప్పబోయాడు. వచ్చేటప్పుడే ఆలోచించుకోవాల్సింది. ఎవరున్నారని వచ్చారో అక్కడికే వెళ్తారు. విసురుగా తలుపులు వేసుకున్నారు. అన్నపూర్ణ ముఖం పాలిపోయింది. కన్న తండ్రి అతను. అతని రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ తను. ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాడు. అతని హృదయం కఠిన శిల. ఎంత అవమానం. అవిరళంగా వర్షించే కన్నీటిని తుడుచుకోవాలని కూడా తెలియలేదు. ఒక చల్లని చెయ్యి తన కన్నీటిని తొడవడానికి ముందుకు వచ్చాక గుర్తించింది తన స్థితి. వెళదాం పదండి. ఇన్నాళ్ళు ఉన్న భ్రమ తొలగిపోయింది అన్నది అతి మెల్లగా. ఆమె కంఠం వణికింది. ఇలాంటి అవమానం ఏ స్త్రీకి వద్దు అనుకుంది మనసులో. తల్లి చేతిని పట్టుకున్న మధు తోలసాగాడు. వాడిని తీసుకుని భుజంపై వేసుకున్నాడు మూర్తి. అన్నపూర్ణ? ఆదరమైన పిలుపు వినిపించింది. వెనుదిరిగింది. ఆంజనేయులు గారు నిల్చున్నారు.
చిన్నాన్న, బావురుమని అతని చేతుల్లో వాలిపోయింది. అతని కళ్ళు చెమర్చాయి. నాకు ఇన్నాళ్ళు ఇంకా పుట్టినిల్లుందని భ్రముండేది. ఇప్పుడు అంతా తొలగిపోయింది చిన్నాన్న, అంది బొంగురు కంఠంతో. అతను ఆమె తల నిమిరి కన్నీరు ఒత్తాడు. అంత మాటనకమ్మా, పద. బాబాయ్ ఇల్లు నీది కాదా? నాకు మాత్రం ఎవరున్నారు? అతను ఆప్యాయంగా పిలిచాడు. పదమూర్తి, పిల్లలు నిద్రపోయినట్టున్నారు. అందరూ ఆంజనేయులు గారింటికి వెళ్లారు. మరికొందరు తమలా వచ్చిన వారు అక్కడ కనిపించారు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. సుభద్రమ్మ వంట పనిలో మునిగి ఉంది. నేను సాయం చేస్తాను పిన్ని. మరేం పర్వాలేదు. రాక రాక పుట్టింటికి వచ్చి పనులు చేయాలా? వెళ్ళి విశ్రాంతి తీసుకో, వారించింది. తమ్ములేరి పిన్ని. వస్తారు. పెద్దవాడు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, రెండోవాడు బిఏ పరీక్షకి చదువుతున్నాడు అని చెప్పింది. గదిలోకొచ్చి ఆప్యాయంగా ఇద్దరు కొడుకుల వీపులు నిమిరింది. నాకు మీరిద్దరూ వేల బంధువుల సమానంరా చిట్టినాన్నలు అనుకుంది మనసులో. అయినా కన్నీరాగడం లేదు. తనకే ఈ అనుభవం కలిగిందా? ఇంకే స్త్రీకైనా ఇలాంటి అనుభవం కలిగిందా? పూర్ణ అంది. అవతల అందరూ మాట్లాడుతున్నారు. నాకు తెలుసు నువ్వు అదే మనసులో పెట్టుకుని బాధపడతావని, అందుకే వచ్చాను. ఆప్యాయంగా ఆమె భుజం తట్టాడు మూర్తి. ఇంత అవమానం ఎవరికైనా జరిగిందంటారా? పొంగి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంది. పిచ్చిదానా, పురాణాలన్నీ చదివావుగా. ఆదిదేవుని అర్ధాంగి అయిన సతీదేవిని తలుచుకో. ఏం జరిగింది? దేవతలకే తప్పని ఈ అవమానాలు మనకెంత? కన్నీరొత్తాడు. ఎందుకో నా మనసు కలవరపడుతుంది. అది సహజమేగా. మమతానురాగాలున్నవారు రాళ్లల్లా ఉండలేరు అన్నాడు. పిల్లల్ని చూసైనా ఆయనలో కరడుగట్టిన కాఠిన్యం కరుగుతుందనుకున్నాను. అదంతా మన భ్రమ. అది తొలగిపోయింది. ఎప్పుడొచ్చావక్కయ్యా? హడావిడిగా వచ్చాడు రాము. తనకంటే బారెడు ఎదిగిన తమ్ముణ్ణి దుఃఖం మర్చిపోయి సంబరంగా చూసింది. ఇందాకే వచ్చాంరా, రా కూర్చో. నమస్కారం బావగారు. నవ్వుతూ కూర్చున్నాడు. వారిని వదిలి తను బయటకు వెళ్ళిపోయాడు మూర్తి. ఎలా ఉందిరా ఉద్యోగం? ఏం ఉద్యోగం అక్కయ్యా? ఏదైనా మంచి వ్యాపారం చూడాలి అనుకుంటున్నాను. ఈ ఉద్యోగంతో నా నాటకాలు మూలబడ్డాయి. ఇంకా నాటకాల పిచ్చి వదలలేదట్రా? ఎలా వదులుతుంది? పక్షిని చూస్తే ఓ పక్షినై పోదామనిపిస్తుంది. మన పురాణాలు చదువుతుంటే ఒక్కోసారి నాయకుణ్ణే నేనైనట్టు మురిసిపోతానక్కయ్యా. అది నీలోని నిగూఢమైన కళాతృష్ణరా తమ్ముడు. ఎవరు ఏమనుకున్నా నాకు నటుణ్ణి అవ్వాలన్న కోరికను తీర్చుకోవాలనే పట్టుదలగా ఉంది. అదృష్టవంతుడివి తమ్ముడు. నీ అభిరుచుల్ని అభినందించే తల్లిదండ్రులున్నారు. నిజమక్క, పెదనాన్న చాదస్తం ఇప్పుడే అమ్మ చెప్పింది. ఒక్కరోజు కాకపోయినా మరో రోజైనా గతం మర్చిపోతారనుకున్నాను అంది కన్నీటితో. ఊరుకో అక్క, ఆయనకు లేని బాధ నీకు మాత్రం దేనికి? ఓరడించాడు. ఆంజనేయులు గారు సుభద్రమ్మ ఎంత ప్రేమగా చూసినా ఏదో వెలితి కనిపించింది. అక్కడ అందరూ మూర్తిని అమితంగా గౌరవించారు. యువకుడు, ఉన్నత భావాలు గలవాడు, దేశభక్తి ఉన్నవాడని. అవన్నీ ఆమెకు పెద్దగా తృప్తినివ్వలేకపోయాయి. 3 రోజులు ఉండిపోవలసి వచ్చింది. పిన్ని బాబాయి ఏమనుకుంటున్నారో అని యాంత్రికంగా హృదయం కొమ్మరాములా కుమిలిపోతూ నవ్వుతూ తిరిగింది. పరిస్థితులు చక్కబడ్డాయి. తమ ఊరికి బయలుదేరారు. తన 2 కుమారులు తనకు అంగరక్షకులుగా తప్పటడుగులు వేస్తూ తన 2 చేతులు పట్టుకుని నడుస్తుంటే, ముందుగా తనకు మార్గదర్శిలా భర్త సాగుతుంటే పూర్ణ తన దుఃఖం దూరం నెట్టగలిగింది. తను ఎంత బేల! ఉన్న ఇంత అదృష్టాన్ని మరిచి లేని దాని కోసం దుఃఖిస్తున్నాను. ఆయన ఏమనుకున్నారో అని కుంచుకుపోయింది. వెళ్లేటప్పుడు ఆమె హృదయం మబ్బువీడిన ఆకాశంలా నిర్మలంగా ఉంది. తన చిన్నారి కుమారులు పెద్దవారైతే తనకు తండ్రిలా అన్నిటా సహాయం కారు? గర్వంగా కుమారుల్ని చూసుకుంది. స్టేషన్ చేరగానే ఇరువురిని ముద్దు పెట్టుకుని ఆమెను చూసి ఆశ్చర్యపోవడం మూర్తివంతయింది. పూర్తిగా పుట్టింటి బంధం తెగిపోయిందని కన్నీరు మున్నీరుగా ఏడుస్తుందేమో, ఎలా ఊరడించాలి అని అతను చాలా విధాలుగా ఆలోచించాడు. అలాంటిది ఏమీ లేకపోగా భార్య కళకళలాడుతూ కనిపించింది. పూర్ణ, ఆగిపోయారే, అడగండి అంది నవ్వుతూ. నిన్నిలా నవ్వుతూ చూస్తాననుకోలేదు. నాకేం కష్టమని దుఃఖించాలి? గతంలో అమాయకంగా దుఃఖించానేమో. నా 2 చిత్తితండ్రులున్నారు, మీరున్నారు, ఇంకేం కావాలి? ఇంకా చెప్పనా? నవ్వుతూ చూశాడు. ఇంకా దేనికి? నీ అంత అందమైన కూతురు కావాలి, అవునా?
అవును, కాదు అనలేదు. నిజంగా ఆమె హృదయంలో కోరిక ఉంది. ఆ కోరికలను పెంచుకోవడం అంత మంచిది కాదని ఇప్పుడిప్పుడే తెలుసుకుంది. పుట్టింటి జ్ఞాపకాలు పూర్తిగా వదిలి అత్తిల్లు చేరింది. అత్తిల్లే స్వర్గంగా, భర్తే సర్వస్వంగా, బిడ్డలే భవిష్యత్తుగా భావించింది. ఆగని కాలం పరుగులు పెడుతూనే ఉంది. కాంగ్రెస్ వారి చేష్టలకు, మాటలకు ఎక్కువగా పొత్తు కుదరకపోగా మూర్తిలాంటి యువకులంతా విడిపోయారు. సోషలిస్టు పార్టీ అప్పుడే ప్రారంభమైంది. రామానంద లోహియా, జయప్రకాష్ నారాయణ వంటి ప్రముఖులంతా నాయకత్వం వహించారు. పార్టీ ఏదైతేనే కావాల్సింది స్వాతంత్ర్యం. దేశమంతటా సత్యాగ్రహాలు, స్వాతంత్ర్య నినాదాలు. రోజుకు ఎందరినో కారాగారంలో పెడుతున్నారు. ఎందరో త్యాగమూర్తులు తమ మాన ప్రాణాలు కోల్పోతున్నారు. అట్టుడికినట్లు ఉడికిపోయే రాజకీయాలు. పూర్ణ, జయప్రకాష్ నారాయణ, అచ్యుత్, పత్వర్ధన్ మొదలగు వారంతా ఈరోజు మీటింగుకు వస్తారు. వారి భోజనాలు మనింట్లోనే. వచ్చినంత హడావిడిగా పోబోయాడు. ఇద్దరికేనా? వారితో ఎవరైనా వస్తారా? ఇంకా నయం అడిగావు. అతను వెనుదిరిగాడు. ఇంచుమించు 25 మంది రావచ్చు. మరి ఇంట్లో సరుకులు చూసుకోవద్దు? ఇదిగో డబ్బు, మధుని పంపించి కావలసినవి తెప్పించుకో. 10 రూపాయలు బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు. తెల్లవారి అక్రమాలకు భయపడి పారిపోయి వచ్చిన పట్నవాసులకు నివాసం కల్పించాలి. అక్కడి నుండి సభాసదుల్ని కలుసుకోవాలి. త్వరగా ప్రసాదరావు బంగళా చేరాడు. తను వచ్చిన పని వివరించాడు. అతనితో మాట్లాడడం ఇష్టం లేకపోయినా తప్పదు. ప్రజాకార్యం. అడ్డమైన వారికి ఇల్లివ్వడానికి కట్టుకోలేదు. అందరూ చెట్ల కింద పడి చావని అన్నాడు నిరసనగా. ప్రసాదరావు, కనీసం తోటి మానవులన్న జాలి కూడా లేదా? బ్రిటిష్ సామ్రాజ్యం ఎప్పటికీ ఉంటుంది అని నీ అభిప్రాయమా? అభిప్రాయమా? అకుంఠిత విశ్వాసం. తాటాకుల చప్పుళ్ళకి బెదిరిపోవడానికి వారేమీ గాజులు కొట్టుకోలేదు. తెల్లదొరలకు వ్యతిరేకంగా నేను ఇల్లిస్తానని ఎలా నమ్మావు? సూది మన మోపే స్థలం కూడా దొరకదు. నిరసనగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ గ్రామంలో అతనికి లక్ష్మీపతికే పెద్ద భవంతులున్నాయి. అతను ఎంతకంటే అనుకూలమైన సమాధానం ఇస్తాడని ఆశించలేదు. ప్రయత్నలోపం రాకూడదు. 1 గంట క్రితం రావద్దటై మూర్తి. ఇప్పుడే మా బంధువు వస్తానంటే రమ్మని కబురు చేశాను. తప్పించుకున్నాడు లక్ష్మీపతి. ఇల్లు ఒళ్ళు గుల్లవుతుంది. అన్నపూర్ణ ఒంటరిదైంది. వృద్ధులైన అత్తమామలు ఎల్లకాలమూ ఉండరుగా. ప్రజాసేవకులమని బోర విరుచుకునేవారంతా పేరు ప్రఖ్యాతలకు పాటుపడేవారే. ఆ రోజు తన 2 కుమారుల సహాయంతో అందరికీ వండి వార్చింది ఆ ఇల్లాలు. సాయంత్రం సమావేశంలో ప్రముఖులంతా ప్రసంగించారు. స్వాతంత్ర్యం మా జన్మ హక్కు. విదేశీ వస్త్రాలను బహిష్కరించాలి. అధికులము అల్పులమన్న భేదభావం సమసిపోవాలి. మంచి చెడు రెండే జాతులుండాలి. జాతి భావం సమసిపోవాలి. ఇలాంటి తీర్మానాలు ఎన్నో జరిగాయి. అవి అమల్లోకి వచ్చినా రాకపోయినా వాటిని మూర్తి విధిగా పాటించాడు. మాటలలో కాదు, చేతలలో చూపాలన్నదే ఆయన తపన. వారానికి 6 రోజుల సమావేశాలు, ప్రచారాలతోనే సరిపోతుంది. ఏ ఒక్కరోజో తన భార్యాబిడ్డల విషయంలో శ్రద్ధ చూపడం జరిగేది. అన్నపూర్ణకు డిగ్రీలు లేకపోయినా తన బిడ్డలను సక్రమంగా రుజుమార్గంలో పెంచే శక్తి ఉంది. అమ్మా, నేను ఇంజనీరింగ్ చదువుతాను. తమ్ముడు డాక్టర్ కావాలి. మధు ప్రస్తావన. అలాగే బాబు. అనుకోగానే సరికాదు, మార్కులు కూడా తెచ్చుకోవాలి నవ్వుతూ చెప్పింది. చూస్తూ ఉండు, తెచ్చుకుంటానో లేదో. పట్టుదల మంచిదే బాబు. శ్రద్ధగా చదువుకోండి. మా శ్రమ, తపస్సు అంతా మీకోసమే. ప్రేమగా కొడుకు తలనిమిరింది. రాత్రి 10 గంటలకు హడావిడిగా వచ్చాడు మూర్తి. అప్పటికే పిల్లలు నిద్రపోయారు. భర్తను సాధించటం అన్నది ఆమె నిఘంటువులోనే లేదు. నిజానికి ఆ ఇంటి బాధ్యత ఆమెకు ఓ సమస్యే. పిల్లలకు ఎన్ని కావాలి అవన్నీ జ్ఞాపకం చేస్తూ భర్తకు అడ్డుగా ఉండలేదు. పూర్ణ, ఇంట్లోకి ఏం కావాలో నేను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాను. భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. మీరు ఎంత అలసిపోయారో మీ కళ్ళే చెబుతున్నాయి. అతనికి వడ్డించింది. భోజనాలు కాగానే దినమంతా పనిచేసి అలసిపోయిందేమో అన్నపూర్ణ నిద్రపోయింది. మూర్తికి మాత్రం నిద్ర రావడం లేదు. ఉన్నదంతా దేశం కోసం ఖర్చు చేస్తున్నాడు. మధు ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే అతని చదువుకు ఏదో ఏర్పాటు చేయాలి. తను డబ్బు, ఆస్తి దుబారాగా తాగి జోదంలో గాని జల్సాలకు గాని ఖర్చు చేయటం లేదు. ప్రజాసేవ కూడా జోదం లాంటిదని అతనికి తెలిసి రాలేదు. స్వార్థపరులు ప్రజాసేవ అనే పదం చాటున లక్షాధికారులవుతున్నారు. నిస్వార్థులు తమ చేతి చమురే వదిలించుకుని బిక్కమొహం వేస్తున్నారు. ఓ నిట్టూర్పు వదిలి భార్య వంక చూశాడు. అలసి ఆదమర్చి నిద్రపోతుంది.
పచ్చని చేతులపై ఎర్రని మట్టి గాజులు, మెడలో సూత్రంతాడు తప్ప మరే నగలు లేకపోయినా ముఖంలో సామ్రాజ్యాలు జయించిన మహారాణి టీవీ, అప్సరసల్ని పోలిన అందం. అతని హృదయం ఒక్కసారి వింత అనుభూతికి లోనైంది. పలచబడిన ఆమె వెంట్రుకలు పక్కకు నెట్టి చెదిరిన కుంకుమ సవరించాడు. భగవాన్, నాకు రాజ్యాలు పదవులు వద్దు. నాకు నువ్వు ప్రసాదించిన ఈ అమూల్యమైన స్త్రీ చాలు. జన్మ జన్మలకు మేము ఇరువురము భార్యాభర్తలమయ్యేటట్లు ఆశీర్వదించు అనుకున్నాడు. మరుక్షణమే తన భావాలకు నవ్వుకున్నాడు. ఆమె చెయ్యి తన చెంపకి చేర్చుకున్నాడు. లేత తమలపాకు వంటి అరచెయ్యి గరుకుగా తగిలింది. అలాగే ఆ చేతిని తన చేతిలో పట్టుకుని నిద్రపోయాడు. మర్నాడు 7 గంటలకు నాన్నగారు, నాన్నగారు అరుస్తూ వచ్చాడు మధు. ఏమిట్రా? ఇదిగో వార్తాపత్రిక. మౌంట్ బాటన్ భారతదేశం వదలడానికి అంగీకరించాడు. ఏది? ఆదుర్దాగా పత్రిక అందుకున్నాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇస్తారు, పాకిస్తాన్ వేరు చేస్తారట. దాన్ని అంగీకరించక ఆనాటి నుండే పూజ్యులైన గాంధీ గారు సత్యాగ్రహం ప్రారంభించారు. ఆహారం విసర్జించారు. సంప్రదింపులు జరిగాయి. మహమ్మద్ జిన్నా తన పరివారం వదులుకోలేదు. బ్రిటిష్ వారే నిప్పురాజు పెట్టారు. వారు జిన్నాకు సహాయంగానే నిలిచారు. ఎందరో ప్రార్థించి ప్రాధేయపడగా గాంధీ గారు తన నిరాహార దీక్షను విసర్జించారు. స్వాతంత్ర్యం వచ్చింది. ఎందరు బలయ్యారు. త్యాగశీలుర శ్రమకు ఫలితం. గాంధీ గారి కల నిజమైంది. నెహ్రూ గారి శ్రమ ఫలించింది. పటేలు గారి ప్రతిజ్ఞ నెరవేరింది. దేశమంతటా జయ జయ నినాదాలే. ప్రతి ఇంటా పండగే. స్వేచ్ఛావాయువులు పీల్చి ప్రజలు అంతులేని ఉత్సాహంతో గంతులు వేశారు. జైళ్లల్లో మగ్గిపోయిన తన కుమారుల్ని చూసి తల్లులు కన్నీరు కార్చారు. విడుదలై వచ్చిన భర్తలకు కళకళలాడే ముఖాలతో కాంతలు స్వాగతం చెప్పారు. స్వాతంత్ర్య యోధులైన తమ తండ్రులను చూసి పిల్లలు గర్వంతో విజయగీతికలు ఆలపించారు. ప్రతి ఇంటిపై 3 రంగుల జెండా ముచ్చటగా ఎగిరింది. స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ముందుకు సాగిన మూర్తి హఠాత్తుగా ఆగిపోయాడు. ప్రసాదరావు ప్రాసాదంపై ఎగురుతున్న పెద్ద జెండాని చూసి ఆగిపోయాడు. కాంగ్రెస్ అంటే ఖస్సుమనేవాడు. జెండా అంటే చింపి గోచి పెట్టుకోమనేవాడు. ఈరోజేమో జెండా కట్టాడే? ఆశ్చర్యంగా అడిగాడు ఆసామి. నేను అదే చూస్తున్నాను. భయపడుంటాడులేండి. జెండా కట్టుకోకపోతే స్వాతంత్ర్య భారతం నుండి తరిమేస్తారేమో అన్న భయం. అతను నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం అందరూ సమావేశమయ్యి స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకోవాలని నిశ్చయమైంది. విజయవాడ నుండి కొందరు పెద్దలు వస్తామని వాగ్దానం చేశారు. లైబ్రరీ హాల్లో నుంచి కుర్చీలు తెచ్చి వేదిక వగైరా అమర్చారు. అన్నపూర్ణ రాట్నంతో ఉడికిన నూలుతో దండలు చేసి పెద్దలను సత్కరించడానికి సిద్ధం చేశారు. స్త్రీలు పురుషులు ఆనందంగా వచ్చి వేదిక ముందు కూర్చున్నారు. మధు లాంటి కుర్రవాళ్లు వాలంటీర్లుగా పనిచేయసాగారు. రవయ్యమూర్తి, అవతల పెద్దలొచ్చారు. ఒకతను పిలిచాడు. అంతవరకు దేశనాయకుల ఫోటోలకు నూలుమాలలు అమరుస్తున్న మూర్తి అలసటగా చెమటొత్తుకున్నాడు. 2 నిమిషాల్లో వస్తాను పద. అతను వెళ్ళిపోయాడు. ముఖం కడుక్కుని బయటకొచ్చాడు. పెద్దలతో కలిసి వచ్చే వ్యక్తిని పోల్చుకోలేకపోయాడు. ఎక్కడో చూసినట్లు గుర్తు. పరికించి చూసి అడుగు ముందుకు వేయలేకపోయాడు. ఎప్పుడు ఫుల్ సూట్లో ఉండే ప్రసాదరావు ఖద్దరు పంచె కట్టి లాల్చీ వేశాడు. తలపై గాంధీ టోపీ పెట్టుకున్నాడు. అతన్ని చూసి పక్కున నవ్వాలనిపించింది. మంచితనం, మానవత, సేవాభావం అన్నీ కొరగానివని నిరూపించబడుతున్నాయి. ఈ స్వతంత్ర భారతంలో లక్ష్మీపతి ఠీవిగా ముందుకొచ్చి వచ్చిన పెద్దలకు ప్రసాదరావుని పరిచయం చేశాడు. మూర్తి స్థాణువులా నిలబడిపోయాడు. వందే మాత్రంతో సభారంభం జరిగింది. దాంట్లో ఆవేశంగా స్వతంత్ర భారతానికి పునాదులు వేసింది బ్రిటిష్ వారికి కాకాలు పట్టిన మహానుభావులే. స్వాతంత్ర్యం మన జన్మ హక్కు. మనిషికి గాలి నీరు ఎంత అవసరమో స్వాతంత్ర్యం అంత అవసరమే. తెలుపు నలుపు భేదభావాలు, గొప్ప బీద అనే అంతరాలు సమసిపోవాలి. అప్పుడే స్వాతంత్ర భారతదేశంలోని పౌరులు హాయిగా జీవించటానికి సాధ్యమవుతుంది. ప్రసాదరావు ప్రసంగం వినిపిస్తుంది. అక్కడ నిలబడలేక కాళ్ళేడుస్తూ వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ పిల్లలతో తిరిగొచ్చింది. ఆమెకు తెలుసు భర్త ఎందుకలా వెళ్ళిపోయాడు. అరగంట తరువాత కాఫీ చేసి తీసుకొచ్చింది. ఏమండి, ఇప్పుడే ఇంత డేలా పడిపోతే ఎలా? ముందు నాటకం ఇంకా ఆసక్తిగా ఉంటుంది. కాదు పూర్ణ, వాడికి మనసు బుర్ర రెండూ లేవా? నిన్నటి వరకు తెల్లవారికి దాస్యం చేసి ఈరోజు ఖద్దరబట్టలు ఎలా ధరించాడు? వాడిని లక్ష్మీపతి అంత గౌరవంగా అందరికీ ఎలా పరిచయం చేశాడు? వారంతా అవకాశవాదులు. మీరు కావలసినంత సేవ చేయగలరు.
10 మందికి భోజనం పెట్టగలరు, అంతేగాని వారికి ఏ విధంగానూ ఉపయోగపడరని తెలుసు. అవినీతిగా రేపు 4 డబ్బులు సంపాదించుకోబోయినా అడ్డుంటారు. మరి మరిప్పుడెలా? అయోమయంగా చూశాడు. ఏముంది, మన బ్రతుకు తెరువు వెతుక్కోవడమే. స్వాతంత్ర్యం వచ్చింది, మన కల నిజమైంది. వారితో కలిసిపోవాలంటే ఈనాడే నీతి నిజాయితీ అన్నీ భూస్థాపితం చేయాలి. కాదనుకుంటే వరన్నం తింటూ మనిషిగా బ్రతకాలి, అంతే. నిజమే పూర్ణ, ఇంతవరకు మీ గురించి ఆలోచించలేదు. పిల్లల చదువులు భవిష్యత్తు నిర్లక్ష్యం చేయరాదు. ఉన్న మంచి పొలం సారవంతమైంది కరిగిపోయింది. మిగిలిన దానిలో వ్యవసాయం చేసి జీవనం గడపడం చాలా కష్టం. ఏదైనా వ్యాపారం చూసుకోవాలి అంది. అదే ఆలోచిస్తాను అన్నాడు చల్లారిన కాఫీ సిప్ చేస్తూ. తనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆశయం నెరవేర్చుకున్నాడు మూర్తి. శాంతి అనే పత్రిక మొదలుపెట్టాడు. పత్రిక ద్వారా ప్రజలకు ఎన్నో సందేశాలు అందజేయొచ్చని ఆశించాడు. అతని భావాలను అన్ని విధాలా బలపరిచింది అర్ధాంగి. చౌకబారు సాహిత్యం తమ పత్రికలో కనిపించరాదో అని నిర్ణయించుకున్నారు. ప్రయోజనాత్మకమైన సాహిత్యమే అందించాలని వారి అభిప్రాయం. అన్నపూర్ణ ప్రచురణకు వచ్చిన వాటిలో అలాంటివి ఏరి పెట్టేది. సాధారణంగా వచ్చే కథలలో నిజంగానే నిజ జీవితానికి సంబంధించిన అంశాలు చాలా తక్కువ. ఇద్దరమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమించటం, అబ్బాయి ఒక్కరినే ప్రేమించటం, తరువాత విరహం, ఒక అమ్మాయి మరణం, మిగిలిన అమ్మాయితో నాయకుని వివాహం. ఇద్దరబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమించటం, అమ్మాయి ఒక్కరికే మనసివ్వడం, ఒకరు దేవదాసు కావడం, రెండో వారితో పెళ్లి. ధనవంతులమ్మాయి అతి బేదబ్బాయిని ప్రేమించడం, అమ్మాయి తండ్రి అంగీకరించక ఓ ఫారెన్ రిటర్న్ వరుణ్ణి ఖాయపరచడం, అమ్మాయి ఆత్మహత్య, కథ దుఃఖాంతం. ఆఫీసులో అమ్మాయి పనిలో చేరడం, మరో పనిలేని మొగరాయిళ్లంతా ఈ అమ్మాయిని ప్రేమించటం, ఆ అమ్మాయి అందరినీ ఏగల్లా చూడడం, ఆఫీసర్ అమాంతంగా మెచ్చుకుని ఆ అమ్మాయిని వివాహం ఆడేయడం. ఇలాంటివి ఓ 25 కథలు చదివేసరికి తలనొప్పి వచ్చేసింది అన్నపూర్ణకు. ఏం అప్పుడే అలసట? అలసట కాదండి బాబు, ఈ యువ రచయితలకు ప్రేమ తప్ప ప్రపంచంలో మరేమీ కనిపించదా? ఎందుకు కనిపించదు? రోడ్డున వెళ్లి ఆస్టిన్ కార్లు, కొట్లలో వ్రేలాడదీసిన రంగురంగుల బట్టలు, నవ్వాడు మూర్తి. మీ చేతిలో ఉన్న కథ అంతకంటే అన్యాయంగా. ఈ కథల్లో హీరో డాక్టరు. మొదటి నెల జీతంలోనే ఇల్లు, కారు, ఫర్నిచరు కొనేశాడు. అతనికి ఓ ధనవంతురాలైన పేషెంట్ దొరికింది. ఆమె శాటిన్ శారీ కట్టింది, క్రేప్ బ్లౌజ్ వేసింది. అయ్యో రాత, శాటిన్ అంత మందపాటి గుడ్డ చీరలుండవండి. అవి మీ ఆడవారికే తెలియాలి. మొదటి చూపులోనే ప్రేమించాడు. ఏడ్చాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. అప్పటికి సమయం రాత్రి 12 గంటలు దాటింది. వారు పత్రిక నడపడం కోసం, మధు చదువు కోసం పట్నంలో కాపురం పెట్టారు. మధు ఆ ఏడే బిఏలో చేరాడు. పిల్లల చదువులవగానే లైట్ ఆర్పివేయరు. అలసటగా లేచి లైట్ ఆర్పి పడుకుంది. వారి ఆశయాలకు తగిన సాహిత్యం ప్రజలకు అందజేయగలిగారు, కానీ ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు. చౌకబారు సాహిత్యానికి అలవాటు పడిన జనం సాహిత్యం విలువ గుర్తించలేకపోయారు. ఆ ఇబ్బందులతో పత్రిక సకాలానికి అందజేయలేకపోయారు. పిల్లల చదువుల విషయమై మరో సమస్య, ఫీజులు, తగిన దుస్తులు అమర్చాలి. అది తల్లిదండ్రుల కనీస ధర్మం. పత్రిక ఆగిపోయేటట్లుంది పూర్ణ, నిట్టూర్చాడు మూర్తి. ఓ సత్కార్యం తలపెట్టినప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దానికే ఇంత ఇబ్బంది పడితే ఎలా? చల్లని చిరునవ్వుతో భర్తని ఊరడించింది. నా జీవితమే ఓ పెద్ద సమస్యల తోరణంలా ఉంది. జీవితం పూలుపరిచిన రహదారి కాదు. ప్రతివారికి సమస్యలుంటాయి. నీతి నిజాయితీగా పోవాలనుకుంటే మరిన్ని ఎదురవుతాయి. ధైర్యంగా తట్టుకోవాలి. ఏం ధైర్యము! ఒకప్పుడు మనతో సహాయం పొందిన వారే ఇప్పుడు పదవులలో ఉండి మన ముఖం చూడడానికి వెనుకంజ వేస్తున్నారు. అది లోక సహజం. మనం తిరిగి వారి సహాయం ఆశించి ఎవరికీ సహాయం చేయలేదు. కొన్ని వ్యాపార ప్రకటనలు మనం అంగీకరించాలి. అంతకంటే మరో దారి కనిపించటం లేదు. సద్విమర్శ నిక్కచ్చిగా చేస్తే సినిమా వారికి కోపం. ఆ సమయంలో భర్త పసితనం వదలని బాలుడిలా కనిపించాడు అన్నపూర్ణ కంటికి. మీరు మరీను నవ్వింది. సినిమాల గురించి విమర్శకులకు తెలియకనే ఎంత చెత్త సినిమా అయినా బాగుంది అని పొగుడుతారా? అది వ్యాపార రహస్యం. ప్రతి అడుక్కి అబద్ధం ఆడాలి కాబోలు. అప్పుడే జీవితం సుఖంగా గడుస్తుంది. నిజానికి అంతే. కాలంతో మనుషుల జీవిత విధానం మారుతుందంటారు. కానీ కొందరు కాలాతీత వ్యక్తులు. వారు ఏ ఎండకి ఆ గొడుగు పట్టగల సమర్థులు.
మీరు ఒక్కసారి అభిమానం వెనక్కు నెట్టి ప్రసాదరావుతో చేరిపోండి. ఒక్క సంవత్సరంలో లక్షాధికారులు అవుతారు. పూర్ణ, అవునండి. ప్రపంచం నడిచే దారిన మనమూ నడవాలి. కొత్త దారిలో ముళ్ళ పొదలు, రాళ్ళు, రప్పలు. నువ్వేనా ఇలా అంటున్నది? అతని కంఠం తీవ్రంగా మారింది. ఆమె పకాలన నవ్వింది. అతను కూర్చున్న కుర్చీ దగ్గరగా వచ్చి అతని కాళ్ల దగ్గర కూర్చుంది. అతని 2 మోకాళ్లపై తలానించింది. ఆర్ద్రంగా, అత్యంత ప్రేమగా అతని వంక చూసింది. పరిహాసానికి కూడా అవినీతిని అంగీకరించలేరు. మరి సుఖం కావాలంటే ఎలా వస్తుంది? మీరు ధైర్యంగా ఉండండి. అదే నాకు కావాలి. జీవితంలో మనకేం లోటు? ఈ మాటలు నువ్వు హృదయపూర్వకంగా అంటున్నావా? నాలుక చివరి నుండి. చివాలన తలెత్తింది. వద్దు పూర్ణ, నువ్వలా చూడకు. నీ చిరునవ్వే నాకు బలం. నీ చల్లని మాటలే నాకు దారి చూపే వెలుగుబాటలు. మనకేం తక్కువండి? ఏదో మంచి పని చేయబోతే ఇలాంటి ఇబ్బందులు తప్పవు. ఇంత మంచి మనసు గల మీరు, రత్నాల వంటి బిడ్డలు, కలతలు లేని కాపురం, ఇంకేం కావాలి? నువ్వు బహు విచిత్రమైన స్త్రీవి. ఇది కావాలి అని ఏనాడు అడగవు. అడగకుండానే నా కోర్కెలు తీరుతుంటే అడగడం దేనికి? పదండి, భోజనం చేద్దురు. అతనికి చేయూతనిచ్చి లేవదీసింది. ఎంతో కష్టంగా ఉన్న కొన్ని వ్యాపార ప్రకటనలు అంగీకరించాడు. తన మనసుకు కష్టంగా ఉన్న ఎలాంటి చెత్త సినిమా అయినా సరే బావుందని పబ్లిసిటీ ఇవ్వడం మొదలుపెట్టాడు. తన విధానం కొంచెం మార్చుకుని ప్రేమ కథలు, ఊహాలోకంలో విహరించే కథలు ప్రచురించడం ప్రారంభించాడు. దాని ఫలితం బాగానే కనిపించింది. పత్రికకు బాగా సర్క్యులేషన్ పెరిగింది. ఆర్థికంగా కొంచెం మెరుగు స్థితిలోకి వచ్చారు. అన్నపూర్ణకి భర్త వాలకం ఓ సమస్యగా తయారైంది. ఏదో ఆలోచిస్తారు, ఏటో చూస్తారు. ఎక్కువ సమయం ఒంటరిగా గడపాలనే అనుకుంటారు. ఎన్నడూ లేనిది ఈ మధ్య పిల్లల్ని కసురుకుంటున్నారు. ఆ రోజు దీపావళి పండగ. అందరి హృదయాలలో వెలుగు విరజిమ్ముతుంటే మూర్తి హృదయాన్ని చీకటి ఆవహించుకుంది. దానికి కారణం అన్నపూర్ణ తేలికగా ఊహించగలిగింది. కొందరికి ధనం ప్రాణం, మరికొందరికి అభిమానం, ఇంకో రకం వారికి తమ ఆశయాలు ప్రాణం. ఉత్తమ ఆశయాలతో జీవించే మూర్తి ఒక మెట్టు కిందకు దిగడం అంటే పెద్ద నేరంగా, ఆత్మద్రోహంగా భావించాడు. చూడండి, భగవంతుడి దయ వల్ల మనకు సరిపడే భూమి ఇంకా మిగిలే ఉంది. దానితో మన పోషణ జరగకపోదు. మీరు బాధపడుతూ ఈ పత్రిక నడపడం నాకేమీ ఇష్టం లేదు. నువ్వు ఏదో ఊహిస్తున్నావు పూర్ణ. నాకేం బాధగా లేదు. ఏది? నా కళ్ళల్లోకి సూటిగా చూశానండమాట అంది. అతడు మౌనం వహించాడు. అతని తలలో అక్కడక్కడ వెండిలా మెరిసే తెల్ల వెంట్రుకలు చూస్తూ కూర్చుంది. మీకన్నా, మీ సుఖం కన్నా నాకు ఈ ప్రపంచంలో ఏదీ ఎక్కువ కాదు. ఏదో అప్పుడప్పుడు పరధ్యాసగా ఉంటాను. మీరు బాధపడుతుంటే, పరధ్యాసగా ఉంటే మాకు సుఖంగా ఉంటుందా? ఎంత వెర్రివారండి. పదండి, మన ఊరు వెళ్ళిపోదాం బలవంతం చేసింది. భార్య మాటలలో కొంత సత్యమున్నా విననట్లు ఊరుకున్నాడు. మీలాంటి వారు ఇలాంటి ప్రకటనలు చేయడం బాగుండలేదండి. అదంతా ప్రజల్ని మోసం చేయడమే అని ఉత్తరాలు రాసాగాయి. ప్రతిరోజు అలాంటి అర్థం స్ఫురించే ఉత్తరాలే 1-2 వచ్చేవి. అతనికి మనశ్శాంతి కరువైంది. అలాంటి పరిస్థితుల్లో పనిచేయటం చేతకాదని తేలిపోయింది. ఎంత ఉత్సాహంగా పని ప్రారంభించాడో అంత నిరాశగా పేపర్ ఎత్తేశాడు. పత్రికాఫీసు మూసివేశాడు. అతని తలపై నుండి చాలా భారం తగ్గిపోయింది. మధుని హాస్టల్లో చేర్పించి రఘుతో ఊరు బయలుదేరారు. దాంతో రఘు చదువు కొంచెం కుంటుపడకపోలేదు. తల్లిదండ్రులు బాధపడినా చేయగలిగిందేమీ లేదు. ఊరిలో పరిస్థితులు మారాయి. ప్రతివాడికి నాయకుడనే కావాలనే కోరిక బాగా ప్రబలిపోయింది. పనుల్లో చురుకుదనం పోయింది. నలుగురు చేరి ఏవో చర్చించడం, ప్రతివాడు తన నాయకుడనే భావించేవాడు. అంతేగా మరి. స్వతంత్ర భారత పౌరులు. పాలేర్లు దొరకడం కష్టంగా ఉంది. జీతగాళ్ళని అడిగే జీతాలు చూస్తే తల తిరిగిపోసాగింది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం ఎలా ప్రారంభించాలో అంతు చిక్కలేదు. అన్నపూర్ణకు అంతకంటే బాధగా ఉంది. తను బేదవారింట పుట్టలేదు. అయినవారింట, ఐశ్వర్యవంతుల ఇంట పుట్టింది. ఆ ఇంటి ఆడపడుచుగా తనకు అన్ని అధికారాలు ఉన్నాయి. ఇటువంటి కష్ట సమయంలో అమ్మే ఉంటే ఆమె కళ్ళు నిండుకున్నాయి. భగవంతుడు కరుణామయుడంటారు. నా విషయంలో ఎందుకింత కఠినత్వం వహించాడు? పోనీ అమ్మలేని లోటు కూతురు ద్వారా తీర్చుకుందాం అనుకున్నాను. ఆ భాగ్యము కరువైంది అనుకుంది. తను ఉన్నవారి ఆడపడుచైనా భర్తకి ఎట్టి సహాయమూ చేయలేదు. అన్నపూర్ణ, ఆశ్చర్యంగా చూశాడు మూర్తి. కంటతడి పెడుతున్నావా?
కష్టాలు కలకాలము ఉండవు. చచ్చా, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మనకిప్పుడు ఏం కష్టమని? నేను ఇంట్లో కూర్చుని సుఖంగానే ఉన్నాను. మీరే శ్రమ పడుతున్నారని. పోనీ అమ్మకి తాతగారిచ్చిన పొలము డబ్బు ఉండాలి. అవి న్యాయంగా నాకే చెందాలి కదండి. అతను దగ్గరగా వచ్చి ఆమె 2 భుజాలపై చేతులు వేశాడు. కళ్ళు కలుపుతూ అడిగాడు, ఎంత అమాయకంగా మాట్లాడావు పూర్ణ. నీకు న్యాయంగా రావాల్సినవి ఇంకెన్నో. కనీసం అభిమానంగా అయినా చూడని తండ్రిని వెళ్ళి నీ హక్కుల కోసం అర్థిస్తావా? ప్రతి వారికి ఒక దశలో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. నిలదొక్కుకోవడం మన వంతు. అప్పుడే మనిషి అసలు రూపం తెలుస్తుంది. ఇప్పుడెలా? ఆలోచిద్దాం. నువ్వు నిశ్చింతగా ఉండు. అలా ఒకరినొకరు ఊరడించుకోవడం వారికి అలవాటు. అతనికి భార్య స్నేహితురాలు, కష్టాలు సుఖాలు పంచుకునే ఆత్మీయురాలు. అతను ఆమెకు ప్రియబంధు. ఆర్థిక ఇబ్బందులు ఏవి ఉన్నా నువ్వు ఏం తెచ్చావు? నీతో నేను ఏం సుఖం అనుభవించాను? అందరికీ ఉన్న అత్తగారింటి లాంఛనాలు గౌరవ మర్యాదలు కూడా లేవు అని అతను అనలేదు. అది లేదు, ఇది లేదు, అవి కావాలి, ఫలానా వారు కొత్త రకం నగలు చేయించారు అని ఆమె వేధించలేదు. వారి ఆదర్శాలే ఆభరణాలుగా జీవించారు. ఎంతో శ్రమపడి జీతగాళ్లను కుదిర్చాడు. వ్యవసాయంలోని లోటుపాట్లు అందరికేం తెలుసు? ఒకరైనా ముద్ద మింగేటప్పుడు ఆ ముద్ద కోసం ఎంత శ్రమో ఆలోచించరు. అంత శ్రమపడిన ప్రకృతి కరుణించకపోతే వ్యవసాయదారుడి పెట్టుబడి గంగపాలే. అది ఎవ్వరూ ఆలోచించరు. మొండి ధైర్యంతో ముందుకు సాగారు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.